హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్. నేను ఈరోజు చూపించబోయే రెసిపీ పెసరట్లండి. నేనైతే రెగ్యులర్గా ఇంట్లో ఇలాగే చేస్తాను. మీరు కూడా ఇలాగే చేస్తే కనుక కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక గిన్నెలోకి ఒక చిన్న కప్పుతో పెసలు వేసుకుంటున్నానండి. ఏ కప్పుతో పెసలు వేసుకున్నానో అదే కప్పుతో 1/4 కప్ బియ్యం వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకి వాటర్ వేసుకుని 1-2 సార్లు నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసి మరలా వాటర్ వేసుకుని మూత పెట్టుకుని రాత్రంతా కూడా ఈ పెసలు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసి చూపిస్తున్నాను. పెసలు బాగా నానిపోయాయి. ఇప్పుడు మరలా ఒకసారి ఈ పెసలు నీట్గా కడుక్కుని వాటర్ అంతా వంపేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకుంటున్నానండి. వాటర్ ఎక్కువైతే మాత్రం కన్సిస్టెన్సీ లూజ్ అయిపోయి పెసరట్టు సరిగ్గా రాదు. కాబట్టి చూసుకుని చిన్న గ్లాస్తో వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, 1 ఇంచ్ అల్లం ముక్క వేసుకుని ఇప్పుడు మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడినట్టుగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పిండి ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇలా కలుపుకుని ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వేడిగా ఉండే ప్యాన్ మీద పెసరట్టు వేసుకోవాలి. కొంతమంది మందంగా వేసుకుంటారు, కొంతమంది పల్చగా వేసుకుంటారు. ఎలా వేసుకున్నా పర్వాలేదండి. ఇప్పుడు దీని మీద చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, సన్నగా తరిగిన క్యారెట్ తురుము వేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరట్టు కొంచెం డ్రై అయిన తర్వాత 1.5 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని క్రిస్పీగా అయినంత వరకు పెసరట్టును కాల్చుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, వేడివేడి పెసరట్టు రెడీ అయిపోయింది. నేను చేసే ప్రాసెస్లోనే మీరు చేస్తే కనుక ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.